నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో వివిధ పార్టీల నుండి వేర్వేరు రాష్ట్రాల నుండి వచ్చిన ఇండియా ఫస్ట్, పీపుల్స్ ఫస్ట్ అనేదే మా నినాదం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వేదం చెప్పిన ప్రకారం దేవుడు ఉన్నది మనుషుల కోసమే. ఖమ్మంపాటి చిన్నకేశవ శాస్త్రి. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించి స్వేచ్ఛగా పెరగాలి, సమాజానికి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. దేశంలో వివిధ పార్టీల నుండి వేర్వేరు రాష్ట్రాల నుండి వచ్చిన ఇండియా ఫస్ట్, పీపుల్ ఫస్ట్ అనేదే మా నినాదం. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్ పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో సుస్థిర అభివృద్ధి కోసం చాలా కష్టపడాల్సి ఉందని, ఆయన ప్రగతి పథంలో ముందుకు నడిపించగలిగిన నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. తాను 1997 నుండి దావోస్కి వస్తున్నానని, గతంలో ఇండియాకి అంత గుర్తింపు ఉండేది కాదని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియా విశేషమైన ప్రగతిని సాధిస్తూ ఉందన్నారు. గతంలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఒక్కరిద్దరు కేంద్ర మంత్రులే వచ్చేవారని, ప్రధాని మోదీ అత్యుత్తమ బృందాన్ని ఎంచుకొని ఇక్కడికి పంపించారన్నారు. అంతర్జాతీయ పరిణామాల్ని గమనించి తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. I came so many times. Once in a way we used to meet in functions, either receptions, all these things. Even afternoon we had India dialogue with all chief ministers, three of us. We have given right message to the people. And at the same time, our Aswani also is coordinating very well. I really appreciate you. This meeting, I never expected you are organizing like this. This is a good thing. At least all of us has to meet once, tell to the people what we are going to do. Again and again, we had wonderful time. Even we are all working how to attract investment, how to learn things, how world is moving, everything we understood. Accordingly, we are going to plan in future. Again and again, I'm really appreciating Honorable Prime Minister for sending one of the best team now, central team. Earlier, they used to come one or two ministers, but as a team, he has selected personally and sent to Davos to promote India. We may be different political parties. We are all one when we come to Davos. India first, our people first. That is our slogan. I have seen today, this Davos is centered around, one is environmental sustainability. Second is technology and deep tech, how to use in all walks of life. It may be health, it may be agriculture, it may be other areas, and also how to develop human development. I am appealing all of you. India is well positioned as of now. Economic reforms, right time adoption of technology, demographic dividend, and also stable growth rate, and very strong policies and strong position. India brand is very strong under the leadership of Narendra Modi ji. We are very happy for that. We are having our own ambitions. My friend is very strong financially. Telangana is very strong in per capita income and also the so-called one of the best ecosystems. Andhra Pradesh has to work very hard to sustain, but we are confident. Even central ministers are all here. గ్రామంలోని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి మండల అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలోని 25 మండలాల్లో కేటాయించిన పనుల్లో 80% కంటే తక్కువగా ఉన్న మండలాల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలోపు ఇచ్చిన లక్ష్యాల్ని పూర్తి చేయటకు రోజువారీ లక్ష్యాల్ని నిర్దేశించడమైందన్నారు. నిర్దేశించిన లక్ష్యాల్ని పూర్తి చేసి వారి పని శాతాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఎక్కువ పని దినాలు కల్పించాలన్నారు. ఇప్పటివరకు ఎస్సీ కుటుంబాలకు 70.49%, ఎస్టీ కుటుంబాలకు 59.68%, ఇతర కుటుంబాలకు 59.27% పని దినాలు కల్పించామన్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీ కుటుంబాల్లో ఎంతమందికి జాబ్ కార్డులు ఉన్నాయని చూసుకోవాలన్నారు. ఎంతమందికి పని కల్పించామో లెక్కించుకుంటూ మండల యొక్క ప్రగతిని పెంచే విధంగా చూడాలన్నారు. జిల్లాకు 100 రోజుల పని దినాల కింద 25,000 కుటుంబాల్ని లక్ష్యాలుగా ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు 2,284 కుటుంబాలకు పని కల్పించామన్నారు. పని దినాలు 61 నుండి 70, 70 నుండి 80, 80 నుండి 90 రోజులకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చూసుకుని వారికి లక్ష్యాలు ఇచ్చి 100 రోజుల పని దినాల్ని పెంచాలన్నారు.
మెటీరియల్కు సంబంధించిన పనుల్ని మార్చి నెలాఖరుకు పూర్తి చేసి నిధులను ఖర్చు చేయాలన్నారు. జిల్లాకు 681 గోకులాల నిర్మాణానికి లక్ష్యాలను ఇవ్వగా 336 గోకులాలను పూర్తి చేయగలిగామన్నారు. మిగిలిన లక్ష్యాలను పూర్తి చేయటకు రోజువారీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని నెలాఖరులోపు పూర్తి చేయటకు మండల అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాకు 3045 నీటి కుంటలు ఏర్పాటు చేయటకు లక్ష్యాలు నిర్దేశించబడ్డాయన్నారు. ఇప్పటికీ 411 చోట్ల నీటి కుంటల ఏర్పాటుకు స్థలం నిర్దేశించడం జరిగిందన్నారు. బల్లెకురుబ, సంతమాగులూరు, మాటూరు, యొద్దనపొడి, పర్చూరు, ఇంకొల్లు, చిన్నగంజాం, చీరల, వేటపాలెం ప్రాంతాల్లో నీటి కుంటలకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నీళ్లు అందుబాటులో లేనప్పుడు ఈ కుంటల నుండి నీరు ఉపయోగించుకొని పంటల్ని పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. నీటి కుంటలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు తెలిపారు. జిల్లాలో 100% గృహాల జియో ట్యాగింగ్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏవి విజయలక్ష్మి, పీడీ డిఆర్డీఏ పద్మ, డిఎల్డీఓ సిహెచ్ విజయలక్ష్మి, జిఎం డిఐసి బి శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎక్కడైనా కూడా మాన్యువల్ వర్క్స్ని ఓన్లీ నీళ్ళున్నాయి అక్కడే చేయాలని ఏం లేదు కదా. డిఫరెంట్ వర్క్స్ని ఇన్నోవేటివ్గా ఐడెంటిఫై చేయండి. సార్ ఐడెంటిఫై చేయాలండి. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ మనీ, పబ్లిక్ ఆర్ రెడీ టు వర్క్. మీరు మీ బుర్ర పెట్టి ఎక్కడెక్కడ చేయించవచ్చు, అక్కడ నీళ్ళు ఉన్నాయంటే ఇంకెక్కడ చేయొచ్చు, ఏం పనులు చేయొచ్చు ఐడెంటిఫై చేయండి. 2,67,000 టార్గెట్ ఇచ్చారు సార్. 2,60,000 61% టార్గెట్ అచీవ్ అయ్యాను సార్. నాకు అక్టోబర్లో శాంక్షన్స్ లేట్గా రావడం వల్ల నీళ్లు బాగా వచ్చినాయి సార్. రైతు వారి కూలీలు ఎక్కువ సార్ ఇక్కడ. మీరు తమరు చెప్పిన విధంగా వేరే ఫామ్ బాండ్స్ అవి చేయించి వర్క్ చేపిస్తాను సార్. ఈరోజు మీటింగ్ పెట్టాను సార్ నేను ఆల్రెడీ ఎఫ్ఏలతో. అందరికి రేపు ఎస్టిమేట్ తయారు చేసి చీరాల, ఇంకొల్లు, అమృతలూరు ముగ్గురు ఎంపీడీఓలు మోర్ దాన్ 90% వర్క్ చేశారు. టీఎల్ కి ఎఫ్ఏల్ కి అందరికి మీటింగ్ పెట్టాను సార్. శనివారం కల్లా ఎస్టిమేట్ కొత్త రెడీ చేసి చేద్దామని చెప్పాను సార్. ల్యాబ్ లో పెట్టి చెప్పండి. మీరు చాలా బాగా చేయగలిగారు. ఎలా చేశారు సార్? మాకు టార్గెట్ ఆల్రెడీ గతంలోనే కంప్లీట్ అయ్యింది. ప్రోగ్రెస్ మనం వీసీ నుంచి వీసీ మధ్యలో చేశాడా ఈ ప్రోగ్రెస్? లాస్ట్ నుంచి థర్డ్ కాలం వీసీ టు వీసీ 10,000 మ్యాండేట్స్ 10,000 లేబర్ బడ్జెట్ చేయగలిగారు. మన హౌసింగ్ కొంచెం వచ్చింది సార్. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టాం సార్ మేము 5 days నుంచి. అలాగే క్యాటిల్ షెడ్స్ వీటికి సంబంధించి ఎక్కువ వర్క్స్ శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రోగ్రెస్ బాగా వచ్చింది. హౌసింగ్ వి వచ్చాయి అండ్ గోకులం వి వచ్చాయి. అవును సార్. అలాగే జనరల్ వర్క్స్ కూడా అన్ని విలేజ్ లోనూ వర్క్ స్టార్ట్ అయింది సార్. లాస్ట్ వీక్ పీడీ మేడం గారు రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. ఇక్కడ దానివల్ల కూడా కొంత పికప్ అయింది. గుడ్. ఇంకొల్లు కూడా మంచి పర్సంటేజ్ ఉంది. 96.87 ఆల్మోస్ట్ ఇట్ ఇస్ 97%. ఇంకొల్లు ఎంపీడీఓ. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సీజన్ టైం అది ముందే జరిపింది, కాకపోతే మాకు యావరేజ్ వేసి కొంచెం తక్కువ వస్తుంది సార్. అలా కాదు, మీరు 97% చేయగలిగారు, ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నా. సార్ సీజన్ టైంలో అందరూ డిమాండ్ మన ఫీల్డ్ అసిస్టెంట్లకి టార్గెట్లు ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని చేపిస్తున్నాం సార్. వెరీ గుడ్. టార్గెట్లు ఇచ్చారు వాళ్ళకి? అవును సార్, ఫీల్డ్ అసిస్టెంట్కి ఇస్తాం సార్ కంపల్సరీగా. ఇప్పుడు మనకు కేవలం తక్కువే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్లో అయింది. మార్చి నాటికి మేము 22,000 కంపల్సరీ 80% పూర్తి చేస్తాం సార్. ఎలాంటి వర్క్స్ ఐడెంటిఫై చేసుకొని చేస్తున్నారు సార్? చెరువులు, కెనాల్స్, పాంప్ పాండ్స్ సార్. తర్వాత 90 మ్యాండేట్స్ కూడా చేస్తున్నాం సార్. గుడ్, వెరీ గుడ్. అమృతలూరు కూడా బాగా చేశారు. అమృతలూరు ఎంపీడీఓ సారు మా కెటిల్ షెడ్స్ కూడా పూర్తి చేయాలని సర్పంచులతో కూడా మాట్లాడుకొని చేస్తున్నాను సార్. గుడ్, చాలా బాగుంది మీ పర్సంటేజ్. చాలా బాగా చేశారు. 88% చేశారు. సార్ మనం ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా అందరూ టార్గెట్ రీచ్ ఫిక్స్ చేసాం సార్. దాని ప్రకారం మేము అన్ని చేపిస్తున్నాం సార్. కాలువలు ఎన్నిటి కూడా వర్క్ జరుగుతుంది సార్. కర్లపాలెం ఏపీఓ గారు ట్రైనింగ్ లో ఉన్నారు సార్. పీటీసీ ట్రైనింగ్ బాపట్ల. మీరు కూడా బాగా చేస్తున్నారు. ఎలా చేయగలుగుతున్నారు?
సార్ మావన్నీ ఈ ఇరిగేషన్ కెనాల్ అదే పంట బోధులు ఉన్నాయి సార్. ఆ పంట బోధులు ఒకటి హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి సార్. ఇక్కడ సపోటా, తర్వాత మామిడి, కొబ్బరి అవి తోటలు ఉన్నాయి సార్. అవి డిమాండ్ పెట్టాము, మీటింగ్ పెట్టుకుని మీరు కాన్ఫరెన్స్ అయిన తర్వాత టీఎల్కి, ఎఫ్ఏఎల్కి, ఏపీఓతో మీటింగ్ పెట్టుకున్నాం సార్. మీటింగ్ పెట్టి టార్గెట్ ఫిక్స్ చేసాం సార్. టార్గెట్ అనుగుణంగా అట్లాగే క్యాటిల్ షెడ్స్ కూడా మాకు 59కి 38 కంప్లీట్ అయిపోయినాయి సార్. అవి కూడా మ్యాండేట్ జనరేట్ అయ్యింది సార్. వెరీ గుడ్, ఇంకా ప్రోగ్రెస్ వస్తుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ భక్తితో పాటు దేశభక్తి కలిగి ఉండాలని జిల్లా ధర్మ ప్రచారక్ జంజునం హేమశంకర్రావు అన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని భరతమాత పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని కోట్రావారి వీధిలోని రామాలయం, బేస్తవారి రామాలయం వద్ద భారతమాత పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ కోట్రా పద్మ, అంజు గురుస్వామి, మండల కన్వీనర్ మూదడుగు సూరిబాబు, వెంకటేశ్వర్లు, భావన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సీతాముఖాంబోరుహజంజరీకః నిరంతరం మంగళమాదనోతు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, హిందూ ధర్మ కీ జై. బాపట్ల జిల్లా పొట్టి శ్రీరాములు ఏరియా ఆసుపత్రి 100 పడకల నుండి 300 పడకలకు అభివృద్ధి చేసుకున్నట్టుకు ప్రతిపాదనలు పంపమని బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ అన్నారు. ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రి క్యాంటీన్, సైకిల్ స్టాండ్ స్థలంలో నూతన భవనాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంపి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ప్రతిపాదన మేరకు క్యాంటీన్ కాంట్రాక్టు రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయమై సదరు కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు వారికి 3 నెలల గడువు ఇవ్వడం జరిగిందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వాటి స్థానంలో ఏవి కూడా కొనసాగమని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొన్నారు. మన హాస్పిటల్ని 100 బెడ్ ఏరియా హాస్పిటల్ నుంచి 300 బెడ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా నవంబర్ నెలలో మన DCHS బాపట్ల వారు కలెక్టర్ గారి అప్రూవల్తో డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి ప్రపోజల్స్ పంపి ఉన్నారు. అలాగే మన ఏరియా హాస్పిటల్ బాపట్లని లెవెల్ 2 ట్రామా కేర్ ఫెసిలిటీకి ఏర్పాటు చేయమని కూడా ప్రపోజల్స్ పంపి ఉన్నారు విత్ అప్రూవల్ ఆఫ్ అవర్ హానరబుల్ కలెక్టర్ గారు. సో ప్రజెంట్ ఇవన్నీ ప్రతిపాదనలు అయితే వెళ్ళడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో ఉన్నాయి. వీఆర్ అవైటింగ్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా లోకల్గా కానీ వీటిలో కానీ మన హాస్పిటల్ ఆవర్లో ఉన్న క్యాంటీన్ అండ్ సైకిల్ స్టాండ్ విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాము. మన క్యాంటీన్ అండ్ సైకిల్ స్టాండ్ ప్రజెంట్ గడువు 31 డిసెంబర్ 2024కి ముగిసినది. మనం రీసెంట్గా డిసెంబర్ నెలలో హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ పెట్టి ఉన్నాము 14వ తారీఖు. దాంట్లో ఏంటంటే హాస్పిటల్ అభివృద్ధి మరియు విస్తరణ కొరకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రజెంట్ ఉన్న కాంట్రాక్ట్ని కొనసాగించడం వీల్లేదని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. సో దీని తర్వాత ఏమైందంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేరకు 3 నెలలు అదనపుగా గడువు ఇవ్వడం జరిగింది ప్రజెంట్ కాంట్రాక్ట్ రన్ చేస్తున్న వాళ్ళ క్యాంటీన్ వారికి. దాని తర్వాత హాస్పిటల్ ప్రిమిసెస్ నుంచి వెకేట్ చేయమని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. సో దీన్ని బట్టి మన ప్రస్తుతం ఉన్న క్యాంటీన్ అండ్ సైకిల్ స్టాండ్ని మార్చి ఎండింగ్ తర్వాత వెకేట్ చేయిస్తాం. దిస్ ఇస్ ఫర్ క్లారిఫికేషన్. హానరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మాత్రమే మనం ప్రొసీడింగ్స్ చేస్తాం. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఏపురి భూపతిరావు అన్నారు. కర్లపాలెం బుద్ధాం రోడ్లో ఏఎస్బీ హెయిర్ సెలూన్ షాప్ను టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దీప ప్రజ్వలన చేశారు. షాప్ యజమానులు సుధా నానిని అభినందించారు. ఈ సందర్భంగా భూపతిరావు గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ బాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు నక్కల వెంకటస్వామి, దొప్పలపూడి రాజశేఖర్, పిట్ల వసంతరెడ్డి, కుమ్మరికుంట దాస్, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, గాజుల శ్రీనివాసరావు, అట్ల వేణు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుధా బార్బర్ షాప్ ఓపెన్ చేయడానికి మాకు ఆహ్వానాన్ని పంపించి ఆవిడ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు రావాల్సిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అనివార్య కారణాల వల్ల వేరే ప్రోగ్రాంకి వెళ్ళడం వల్ల మేము రావడం జరిగింది. తప్పకుండా ఈ షాపు దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ సుధా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎల్లవేళలా ఆయన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తాం. కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఏఎస్బీ నాని హెయిర్ సెలూన్ షాప్ ఓపెన్ చేయటం చాలా శుభపరిణామం. ఎందువల్లంటే ప్రొపరేటర్ సుధా స్వశక్తితో ఆయన ఇంత ఎదిగి
ఇలాంటి ఇంకా గొప్పగా ఇంకా భారీగా స్పా సెంటర్లు అలాంటి బాగా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలో గిరిజన ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన ప్రజల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి అధికారులు సానుకూలంగా స్పందించాలన్నారు. జాతీయ గిరిజన ఫెడరేషన్ అధ్యక్షుడు దేవరకొండ రాము, వేదులపల్లి, బేతపొడి, స్టువర్ట్ పురం గ్రామాల్లో గిరిజన ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్కు ఆర్జీలు ఇచ్చారు. అలాగే వేదులపల్లి, సువర్టుపురం ఎస్టీ కాలనీలోని శ్మశాన వాటికలకు ప్రహారీ గోడ నిర్మించాలని ఆయన కోరారు. వేదులపల్లి గిరిజన హాస్టల్ గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు చుండూరు మండలం వలివేరు, పెనుగుద్దురు గ్రామంలో శ్మశాన భూములు కావాలని ఆర్జీలు ఇచ్చారు. వలివేరు గ్రామం గిరిజన కాలనీలో త్రాగునీరు, మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని ఆర్జీలు ఇచ్చారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ గిరిజన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, సిపిఓ శ్రీనివాసరావు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మజ, వామ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగా గౌరీ సమేత బద్రి కేదారేశ్వర శివాలయంలో దాతల సహకారంతో స్వాములకు అందించే చద్ది కార్యక్రమం 7వ రోజుకు చేరుకుందని సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. కార్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బద్రి కేదారేశ్వర శివాలయంలో పూజారి వాసు శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. శివునికి పంచామృతాలతో అభిషేకాలు, భజన నిర్వహించారు. అష్టోత్తర శతనామ పూజలు చేశారు. అనంతరం 300 మంది స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాముల బృందం పాల్గొన్నారు. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించి స్వేచ్ఛగా పెరగాలని, సమాజానికి పట్టుకొమ్మల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికలకు సమస్యలు ఉంటాయి, వాటి గురించి మనం చర్చించుకోవాలని, సంవత్సరంలో ఒక రోజున బాలికల సమస్య గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలని కలెక్టర్ అన్నారు. చర్చ జరిగినప్పుడు ఆ బాలికల సమస్యలు, సమాజం బాలికల పట్ల ఎలా వ్యవహరిస్తుందనే విషయం తెలుస్తుందన్నారు. తద్వారా కొంత మార్పు జరిగే అవకాశం ఉందన్నారు. దాన్ని ఆశించి ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన బాలిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే అక్రమంగా పరీక్షలు చేయించి ఆడ మగ అని తెలుసుకొని చట్ట వ్యతిరేకంగా అబార్షన్ చేయిస్తున్నారన్నారు. ఆడపిల్ల పుట్టగానే దానికి కారణం తల్లి అని, తండ్రి ఆమెను హింసించడం జరుగుతుందన్నారు. బిడ్డ పుట్టడానికి కారణం తండ్రి అనే పరిజ్ఞానం లేక తండ్రి తల్లిని బిడ్డను చంపేయడం లేక పారవేయడం జరుగుతుందన్నారు. ఈ విషయమై అవగాహన సదస్సు ద్వారా సమాజానికి అవగాహన కల్పించాలని శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిపారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని 2008 సంవత్సరంలో మొదలుపెట్టి సుమారు 17 సంవత్సరాల నుండి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. తద్వారా పురోగతి సాధిస్తున్నామన్నారు. 2015 సంవత్సరం జనవరిలో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలుగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ అధికారి గ్లోరియా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె ఉమా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జె రాజా దిబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారి జి విశివలీల, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇతర అధికారులు మరియు బాలికలు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం. మనం అసలు మరి ఎందుకు బాలికా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని అంటే, మరి బాలికలకి కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నటువంటి సామాజిక గ్రూప్ కాబట్టి మనము వాళ్ళ గురించి చర్చించుకోవాలి. అట్లీస్ట్ సంవత్సరంలో ఒకరోజైనా కూడా మనం సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరగాలి. మరి ఆ చర్చ జరిగినప్పుడు ఆ బాలికల సమస్యలు ఏంటి, ఈ సమాజం ఈరోజు బాలికల పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయం సమాజంలో ఒక డిబేట్కి వస్తుంది, ఒక చర్చకు వస్తుంది. తద్వారా కొంత మార్పు జరుగుతుంది. దాన్ని ఆశించే మనము బాలికా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జనవరి 24వ తేదీన ప్రతి సంవత్సరం కూడా. మరి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన పోషక ఆహారాన్ని ఇవ్వకుండా ఒక వివక్ష. తీరా అయింది, స్కూల్కి వెళ్ళే రోజు వచ్చింది. మగపిల్లాడిని అయితే ప్రైవేట్ స్కూళ్ళు మంచి చోటికి వదులుదాం, ఆడపిల్లని ఎక్కడో ఒక చోట పడేద్దాం. ఉన్నప్పటి నుంచి ఆడపిల్ల అనేక రకాలైన వివక్షలు ఎదుర్కొంటుంది.
అది పుట్టుకతో వచ్చే వివక్ష, పుట్టుక గురించి వివక్ష, పోషక ఆహారంలో వివక్ష, చదువులో వివక్ష, పెంపకంలో వివక్ష, ఉద్యోగం చేసే దగ్గర సెక్సువల్ హెరాస్మెంట్, అధికారులు కొలీగ్స్ హెరాస్మెంట్, ఇళ్లలో భర్త దగ్గర హెరాస్మెంట్, రకమైనటువంటి సమస్యలన్నీ ఆడకూతురు ఎదుర్కొంటూ ఉంది ఈ సమాజం. ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటుంది కాబట్టే వాళ్ళ సమస్యల్ని చర్చించాలి, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి, సరైన దిశగా ఈ సమాజాన్ని నడిపించాలి. సో దానికోసమే ఈరోజు మనం బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటూ వాళ్ళ సమస్యలన్నింటినీ మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనం ఏం కోరుకుంటాం? ప్రీనాటల్ డిటర్మినేషన్ టెస్ట్ లాంటివి జరగకూడదు, చట్ట వ్యతిరేకం, శిక్షార్హం. అలా ఎవరైనా చేసినట్టయితే వాళ్ళని కఠిన శిక్షకి గురి చేస్తాం. ఆడపిల్ల తల్లి వల్ల పుట్టిందా తండ్రి వల్ల పుట్టిందా అనే అవగాహన మన డిపార్ట్మెంట్లన్నీ యంత్రాంగం అంతా కల్పించాలి. ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్, ఆడ మగ నిర్ధారణకి మగవాడే బాధ్యుడు అనేటువంటి విషయం సమాజంలో అందరికీ తెలియాలి, చర్చ జరగాలి. అదేవిధంగా మగ పిల్లవాడైనా ఆడపిల్లైనా ఆ కుటుంబానికి వాళ్ళు ఆధారమే అనే విషయం తెలియాలి. వాళ్ళకి పౌష్టిక ఆహారంలో వివక్ష ఉండకూడదు. బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి ఆడపిల్లల మీద హెరాస్మెంట్ జరగకూడదు. కుటుంబ సభ్యులు చేసేటువంటి సెక్సువల్ హెరాస్మెంట్, బయట వాళ్ళు చేసే హెరాస్మెంట్, ఇవన్నీ ఉండకూడదు. చైల్డ్ మ్యారేజెస్ జరగకూడదు. స్కూల్ నుంచి డ్రాప్అవుట్స్ కాకూడదు. బాల కార్మికులుగా ఇళ్లలో పనులు చేయడాలు, ఇలాంటి వృత్తుల్లో వాళ్ళని పెట్టి ఆ కుటుంబం వాళ్ళ ఆదాయంతో బ్రతకడం లాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ కూడా మరి తల్లిదండ్రులకు తెలియాలి, సొసైటీకి తెలియాలి, ఆడపిల్లలకు కూడా తెలియాలి హక్కులు ఉన్నాయని. వాళ్ళు గొప్పగా చదువుకోవాలి. వాళ్ళని ఒక సంపూర్ణమైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా పెరగనీయాలి. రాబోయే మన సొసైటీకి వీళ్ళని ఒక పట్టుగొమ్మలుగా మనము తీర్చిదిద్దుకోవాలి. ఆ విధంగా మన సొసైటీని మనము సంస్కరించుకోవాలి. ఈ అన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం కోసం ఈరోజు మనం బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అభినందనలు తెలియజేస్తూ, వేదం చెప్పిన ప్రకారం దేవుడు ఉన్నది మనుషుల కోసమేనని గురుస్వామి కంభంపాటి చిన్న కేశవ శాస్త్రి అన్నారు. దాత్రే నమః ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నం సతీష్ ప్రభాకర్ ఫౌండేషన్ సహకారంతో బాపట్ల పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో వైదిక ధార్మిక పరిష్కారాల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవంతుని కోరికలను కోరకుండా చామంతి పూలతో అలంకరించి ప్రార్థిస్తే అన్ని ఆయనే మనకు సమకూర్చుతారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. భగవంతుని మనం అంటిపెట్టుకుంటే మన యోగక్షేమాలు ఆయన చూస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివాజీ, వీరమాచినేని భువనకృష్ణ, ఏచూరి కొండలు, సివిఎస్ దత్తు, మామిడి రాజశేఖర్, భూవాడి సుధీర్, తిరుమల చెట్టి శ్రీనివాస్, పందిటి రవి, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ తెల్లజామంతికి ఒక రహస్యం ఉంది. మీరు డబ్బులకి ఇబ్బంది పడుతున్నారనుకోండి, అది వ్యాపారం కాదు, ఉద్యోగం కాదు, లేదు ఇంట్లో డబ్బులు నిలబడకపోవడం కాదు, అప్పులు ఎక్కువ అవడం, ఏవైనా సరే ఈ చామంతులు దొరికే రోజున ఈ సీజన్లో మీరు 27 తెల్ల చామంతులు, ఎన్ని 27 మీ ఇంట్లో మీ దేవుడికి అలంకరించండి. ప్రతిరోజు ఒక అగరబత్తి చూపించండి, అలంకరించండి. ఏదో నైవేద్యం పెట్టుకోండి, పండు పాలు. మీరు ఏం పూజ చేయకపోయినా పర్లా, డబ్బులు వస్తే పట్టదు. ఎందుకంటే చూడగానే మనకు అబ్బా భలే ఉంది పువ్వు అంటుంది, అంటే దీంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అన్నమాట. లక్ష్మీదేవి ఫోటో కాదు, ఏ ఫోటో కానీ పెట్టండి. దుర్గాదేవి ఫోటో పెట్టచ్చు, రామయ్యకు పెట్టచ్చు, విష్ణుమూర్తి పెట్టచ్చు. మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళకి అన్ని వరుసలు ఉంటాయి కదా, ఫోటోలు ఒకదాని పక్కన 27 చామంతులు తీసుకొని అందరూ అలంకరించండి. మీరేం అడగండి, మళ్ళీ నాకు వ్యాపారం పెరగాలి ఇట్లా కోరికలు ఏం కోరకండి, పిచ్చకొత్త కోరికలు ఊరికి అట్లా పెట్టండి, ఆయన ఇస్తాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో వివిధ పార్టీల నుండి వేర్వేరు రాష్ట్రాల నుండి వచ్చిన ఇండియా ఫస్ట్, పీపుల్స్ ఫస్ట్ అనేదే మా నినాదం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వేదం చెప్పిన ప్రకారం దేవుడు ఉన్నది మనుషుల కోసమే. కంభంపాటి చిన్న కేశవ శాస్త్రి.
ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించి స్వేచ్ఛగా పెరగాలి, సమాజానికి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.